గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగం పట్ల మమకారం నేటిది కాదు అధ్యక్ష. తక్కువ జీతం అయినా పర్వాలేదు, తమ అర్హతకు తక్కువైనా పర్వాలేదు, ప్రభుత్వం కొలువైతే చాలు అనే ఆలోచన అత్యధికంగా మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష. దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగం కల్పించే భద్రత అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉద్యోగి అయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగి పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంటుంది అధ్యక్ష. ఇటీవల ఒక మహిళ మా దగ్గరికి వచ్చినప్పుడు 4 పిల్లలు తనకు ఉండడం తను తెలియజేసింది అధ్యక్ష. అందులో ఒక పిల్లవాడికి బ్రెయిన్ సమస్యతో బెడ్ రిడన్ అయి ఉన్నాడు అధ్యక్ష. అయితే ఆ బెడ్ రిడన్ ఉన్న వ్యక్తికి పెన్షన్ రాని పరిస్థితి అధ్యక్ష. అయితే తను వర్క్ ఏం చేస్తాడు అని అంటే పోలీస్ శాఖలో అవుట్సోర్సింగ్ విభాగంలో స్వీపర్గా పనిచేస్తూ 12,000 రూపాయలు మాత్రమే జీతం తీసుకుంటూ ఉన్నాడు అధ్యక్ష. కేవలం గవర్నమెంట్ ఉద్యోగి అని 6 స్టెప్ వెరిఫికేషన్లో రావడం వల్ల ఎంత అవసరం ఉన్నా కూడా ఈ సదరు వ్యక్తికి వారి పిల్లలకి ఇటు తల్లికి వందనం కానివ్వండి, అటు పెన్షన్ కానివ్వండి రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. పూర్తిగా మనకి మా నియోజకవర్గంలోనే ఇలా అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు దాదాపుగా 2,000 మంది ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది దాకా ఉన్నారు. అయితే వీరు గవర్నమెంట్ ట్రెజరీ దగ్గర నుంచి జీతభత్యాలు తీసుకున్న ఏకైక కారణం చేత వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాని పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. తల్లికి వందనం కూడా రాదు, టిట్కో ఇల్లు కూడా కనీసం లేని పరిస్థితి. అదేవిధంగా పెన్షన్, బెడ్ రిడన్ అయిన వ్యక్తికి కూడా పెన్షన్ లేని పరిస్థితి చాలా దయనీయం అధ్యక్ష. ఈ కేటగిరీ 3 ఉద్యోగులు, వాళ్ళు తక్కువ జీతం పొందే ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు ఆదరణ లభించాల్సిందిగా, ఆ విధంగా ఏదైనా ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. శాసనసభ్యులు అందరికీ కూడా ఈ సమస్య ఉందమ్మా, కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు. అవును.